హలో గైస్, వెల్కమ్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. RX-100 మూవీతో ఓవర్ నైట్ స్టార్గా మారిన పాయల్ రాజ్పూత్ ఆ తర్వాత పెద్దగా హిట్స్ అయితే పడలేదు. ఇక చాలా గ్యాప్ తర్వాత మంగళవారం అనే మూవీతో హిట్ కొట్టింది. ఆ సినిమా తర్వాత రక్షణ అనే మూవీతో వచ్చింది. అయితే ఈ సినిమా లాంగ్ డిలేడ్ ఫిల్మ్ అవడంతో మేకర్స్ పెద్దగా ప్రమోషన్ కూడా చేయలేదు. దీంతో థియేటర్లో డిజాస్టర్ అయింది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. బేసిక్ స్టోరీ ఏంటంటే, కిరణ్ IPS ట్రైనీగా ఉన్నప్పుడు తన ఫ్రెండ్ ప్రియా సూసైడ్ చేసుకొని చనిపోతుంది. కానీ అది సూసైడ్ కాదు, మర్డర్ అని కిరణ్కి డౌట్ వస్తుంది. పోలీసులు మాత్రం సూసైడ్ అని కేసుని క్లోజ్ చేస్తారు. ఇక కిరణ్ IPS అయ్యాక ప్రియా కేసుని ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. కానీ తనకి కూడా ఎలాంటి క్లూస్ దొరకవు. అదే టైంలో సిటీలో అమ్మాయిలు సూసైడ్ చేసుకొని చనిపోవడం, యాక్సిడెంట్స్ అయ్యి చనిపోవడం జరుగుతుంటాయి. వీటన్నింటి వెనక ఒక సైకో ఉన్నాడని కిరణ్కి తెలుస్తుంది. మరి కిరణ్ ఆ సైకోని ఎలా పట్టుకుంది, ఎందుకు ఆ సైకో అమ్మాయిల్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నాడు అనేది మిగతా కథ. సైకో కిల్లర్ బ్యాక్డ్రాప్లో ఉండే చాలా సినిమాల్లో అమ్మాయిలని చంపడం లేదా కిడ్నాప్ చేయడం, ఫైనల్గా పోలీసులు వారిని ఎలా పట్టుకున్నారనే టెంప్లెట్లోనే ఉంటాయి. కానీ స్క్రీన్ ప్లే ఎంత గ్రిప్పింగ్గా ఉంది, ఎంత ఎంగేజింగ్గా నరేట్ చేశామనేది చాలా ఇంపార్టెంట్. ఇక ఈ రక్షణలో కూడా ఇందాక చెప్పిన టెంప్లెటే ఉంటుంది. కానీ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అండ్ ఎంగేజింగ్ నరేషన్ మాత్రం ఉండదు. కిరణ్ ఫ్రెండ్ చనిపోవడం, ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేయాలని కిరణ్ డిసైడ్ అవ్వడం స్టార్టింగ్లో బాగానే అనిపించింది. కానీ కాసేపు అయ్యాక ఆ కేసుని పక్కన పెట్టి ఈవ్ టీజింగ్ కేసు పైన స్టోరీ రన్ అవుతుంది. దీంతో డిస్కనెక్ట్ అయిన ఫీలింగ్ వస్తుంది. కానీ ఆ ఈవ్ టీజింగ్ కేసుతో కథని స్టార్ట్ చేసి సైకో కిల్లర్ దగ్గరికి సెకండ్ హాఫ్లో వచ్చాక అర్థమవుతుంది, ఓహో ఎందుకు ప్రియా కేసుని పక్కన పెట్టి ఈవ్ టీజింగ్ కేసుతో స్టోరీని స్టార్ట్ చేశారా అని. కానీ ప్రాబ్లం ఏంటంటే అప్పటికే ఫస్ట్ హాఫ్ బోర్ కొట్టడం స్టార్ట్ అవుతుంది. ఇన్వెస్టిగేషనే సరిగా లేదు అంటే, పూర్ ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ ఒక్కరికి కూడా లిప్సింగ్ లేకుండా ఉండడంతో లిటరల్గా తలనొప్పి వస్తుంది. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ చాలా రొటీన్గా, డల్గా, ఎక్కడ హై మూమెంట్స్ లేకుండా వెళ్తుంది. అయితే ఇంటర్వెల్ ట్విస్ట్ ఒక్కటి బాగుంది. అది సెకండ్ హాఫ్ పైన క్యూరియాసిటీ పెంచుతుంది. ఇక సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కంటే చాలా బెటర్గా ఉంది. సైకో కిల్లర్ని ఇంటర్వెల్కి రివీల్ చేయడం, వాడిని కిరణ్ ఎలా పట్టుకుంటుంది అనే క్యూరియాసిటీ అయితే ఉంటుంది. ఇక ఎప్పుడు ఆ సైకో కిల్లర్ని పట్టుకుంటుందని చూస్తూ ఉంటాం. చాలా జరుగుతుంటాయి, కానీ లాస్ట్కి వాడిని పట్టుకునేది మాత్రం అంత ఎక్సైటింగ్గా లేదు. డిసప్పాయింటింగ్ అని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్లో చాలా సీన్స్ డ్రాగ్ అనిపిస్తాయి. 2 hours 17 minutes ఉన్నా కూడా ఏదో లెంతీ ఫిలిం చూసిన ఫీలింగ్ కలుగుతుంది. బట్ స్టిల్ సెకండ్ హాఫ్ కొంచెం బెటర్గా ఉండడానికి రీజన్ ఓన్లీ ఇన్వెస్టిగేషనే కాకుండా సైకో కిల్లర్ బ్యాక్ స్టోరీ కూడా కన్విన్సింగ్గా ఉండడం. అయితే ఫస్ట్ హాఫ్లో ఇన్వెస్టిగేషన్ అంతా గ్రిప్పింగ్గా లేకపోవడం మైనస్ అనిపించింది. సైకో కిల్లర్ బ్యాక్ స్టోరీ అండ్ ఓవరాల్ ఐడియా ప్లస్ పాయింట్స్, కానీ ఎగ్జిక్యూషన్లో ఫెయిల్ అయ్యారు. ఇక ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. యాక్టింగ్ విషయానికి వస్తే కిరణ్గా చేసిన పాయల్ రాజ్పూత్ బాగానే చేసింది. ఫస్ట్ టైం గ్లామరస్ రోల్ కాకుండా పోలీస్ ఆఫీసర్ రోల్ చేయడం డిఫరెంట్గా అనిపిస్తుంది. ఈ సినిమాలో సర్ప్రైజింగ్ ఎవరు అంటే బిగ్ బాస్ ఫేమ్ మానస్. ఉన్నది కాసేపు అయినా ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇక మిగతా యాక్టర్స్ అంతా ఉన్నంతలో పర్లేదు. టెక్నికల్గా రక్షణ చాలా పూర్గా ఉంది. సినిమాటోగ్రఫీ బిలో యావరేజ్గా ఉంది. డేలో షూట్ చేసి నైట్ మోడ్కి కన్వర్ట్ చేసినట్టు క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. అండ్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే లిప్సింక్ లేదు. అసలు డబ్బింగ్ సినిమాలకి లిప్సింక్ లేదంటే పర్లేదు, కానీ డైరెక్ట్ తెలుగు సినిమాలకు కూడా లిప్సింక్ లేకపోవడం ఏంటో. ఇక మాతి స్వరసాగర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అక్కడక్కడ బాగానే ఉంది. డైరెక్టర్ ప్రదీప్ ఐడియా బాగుంది, కానీ ఎగ్జిక్యూషన్ మిస్ఫైర్ అయింది. సొసైటీలో అమ్మాయిలు ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు, ఇంట్లో పేరెంట్స్ పిల్లల్ని ఎలా ట్రీట్ చేయాలి, ఇలాంటి పాయింట్స్ బాగున్నాయి. కానీ ఓవరాల్గా ఫిలిం అంతా ఎంగేజింగ్ అయితే లేదు. ఓవరాల్గా రక్షణ హాఫ్ బేక్డ్ సైకో థ్రిల్లర్. ఈ వీకెండ్కి ఒక్కసారి ట్రై చేయొచ్చు. ఈ సినిమా పైన మీ ఒపీనియన్స్ని కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.